హాయ్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారి మెగా 157 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకుడు, అలాగే నయనతార హీరోయిన్. సో ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ ఏమో మెగా 157 అని పెట్టారు. మరి దీనికి సంబంధించిన టైటిల్ ఇంకా రివీల్ అవ్వలేదు. ఆగస్టు 22న ఈ టైటిల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. సో అయితే ఇది ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. చిరంజీవి గారి నుంచి గతంలో కొన్ని ఫ్యామిలీ డ్రామాస్ చూసాం. దాంట్లో కామెడీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అలాంటి కామెడీ డ్రామాలు అత్తకయ్యముడు, అమ్మాయికుముడు, ఘరానమ్ముగుడు, సో ఇంకా చెప్పాలంటే రౌడీ అల్లుడు, ఇలాంటి చాలా కామెడీకి స్కోప్ ఉంటూ ఒక యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామా అన్నమాట. ఇలాగే తెరకెక్కిస్తున్నట్టుగా కనపడుతుంది. చిరంజీవి గారిని ఆ రోజుల్లో చిరంజీవి గారి మ్యానరిజమ్స్ కావచ్చు, చిరంజీవి గారు ఆ రోజు ఆయన చేసే కామెడీ టైమింగ్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, డాన్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ 100% అన్నీ ఉండే ఒక ప్యాకేజ్లా ఉండేవి ఆ రోజుల్లో సినిమాలు. అందుకే ఆ రోజుల్లో సినిమాలు చిరంజీవి గారు అంటే 1కి 10 సార్లు చూసేవాళ్ళు. వన్స్ మోర్ అని ఈలలేసేవాళ్ళు. పాటప్పుడు ప్రతి పాటకు బయటికి వెళ్ళి సిగరెట్ తాగే రోజుల నుంచి చిరంజీవి గారు పాటకి నిలబెట్టి వన్స్ మోర్ అని చెప్పి పాట కోసం సినిమా చూసే రేంజ్కి చిరంజీవి గారు తెచ్చారంటే చిరంజీవి గారు ఒక చరిత్ర అని చెప్పాలన్నమాట. చరిత్ర సృష్టించాడు. చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారికి తర్వాత అని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మెగా 157 కూడా చాలామంది చాలా ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టు అనమాట. వాస్తవానికి చిరంజీవి గారికి సంబంధించిన విశ్వంభర సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాలి. బట్ ఇంకా దానికి సంబంధించిన డేట్ రాలేదు. కానీ అనిల్ రావిపూడి సినిమా మాత్రం శరవేగంగా వెళ్ళిపోతూ ఉంది. సంక్రాంతికి మస్ట్ అండ్ షుడ్ రిలీజ్ అయి తీరాలంటున్నారు. ఒకవేళ ఏమైనా క్లాష్ వస్తే అవసరమైతే విశ్వంభరనే కొంచెం కాస్త పోస్ట్ పోన్ చేస్తారు తప్ప దీన్ని మాత్రం ముందే రిలీజ్ చేస్తారనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఇప్పుడు దీనికి టైటిల్ ఏంటి, ఆగస్టు 22న దీనికి ప్రకటించాల్సిన టైటిల్ ఏంటి? నిన్న మొన్న ఆయన కొన్ని షోస్లో ప్రోమోల్లో చూస్తూ ఉన్నామన్నమాట. షోస్లో దానికి సంబంధించిన టైటిల్స్ గురించి కొంత చర్చ జరిగింది. అయితే ఈనాడు లాంటి పత్రికల్లో కూడా దానికి సంబంధించిన కంటెస్ట్ పెట్టారు. సో ఏ టైటిల్ అయితే బాగుంటుందని ఈనాడులో పెట్టిన టైటిల్స్ ఏంటంటే ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం. యాక్చువల్గా అనిల్ రావిపూడి షోలో వచ్చిన టైటిల్స్నే ఆయన డిస్కషన్లో వచ్చిన టైటిల్స్నే ఇందులో పెట్టారన్నమాట. ఆ షోలో వచ్చిన టైటిల్స్ ప్రకారం ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం. రఫ్ ఆడిస్తామంటే చిరంజీవి గారి డైలాగ్ గుర్తు, ఫేమస్ డైలాగ్, రఫ్ ఆడిస్తా చెయ్యి ఎలా ఉందో చూసావుగా అంటారు కదా. అలాగా చిరంజీవి గారు రఫ్ ఆడిస్తారని డైలాగ్ ఆయనకు ఒక స్పెషల్గా ఉండింది కాబట్టి ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం అనేది ఒక టైటిలు. బాస్తో ఈ పండుగ రఫ్ ఆడిస్తున్నాము అనేది ఇంకొక టైటిలు. మన శివశంకర వరప్రసాద్ గారు అనేది మరొక టైటిలు. వాస్తవానికి ఇందులో ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తున్నాం యాప్ట్గానే ఉంది. అంతకుముందు ఏమన్నారు, సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఈ సంవత్సరం వచ్చింది కదా, నెక్స్ట్ వస్తున్నాం కాబట్టి సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామని పెడదామని అనుకున్నారు. కానీ సేమ్ అలానే అయిపోద్ది కదా, వద్దులే కొంచెం మారుద్దామని అనుకున్నారు. సంక్రాంతి మాత్రం ఉండాలి అంటే కనుక ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తున్నాం అనేది టైటిల్ అవ్వచ్చు. ఇక బాస్తో ఈ పండుగ రఫ్ ఆడిస్తున్నాం అనేది కొంత దూరంగా అనిపిస్తుంది. ప్రాక్టికల్గా అంత క్యాచీగా అయితే లేనట్టుగా అనిపిస్తుంది. ఇక మన శివశంకర వరప్రసాద్ గారు ఈ టైటిల్ అయితే ఎక్కడో హార్ట్కి టచ్ అవుతోంది అనిపించింది. ఎందుకంటే చిరంజీవి గారు అసలు పేరేంటి, శివశంకర వరప్రసాద్. ఇది చిరంజీవి గారు అసలు పేరు. కానీ సినిమాల్లోకి వచ్చాక ఆయన చిరంజీవిగా మారారు. కానీ ఈ మన శివశంకర వరప్రసాద్ గారిని ఎవరైనా చిరంజీవి అంటే ఎవరు, మన శివశంకర వరప్రసాద్ కాబట్టి ఈ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈనాడులో వచ్చిన దాన్ని బట్టి 66% పైగా మన శివశంకర వరప్రసాద్ గారికి ఓటేశారు. రెండో ప్లేస్లో ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తున్నాం 27% ఓటేశారు. ఇక బాస్తో ఈ పండుగ రఫ్ ఆడిస్తున్నాము 6% వేశారు. వాస్తవానికి అది క్యాచీగా లేదు కదా. అయితే ఈ రెండిట్లో సరే అది తీసేసినా కానీ ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తున్నాం లేదా మన శివశంకర వరప్రసాద్, ఈ రెండిట్లో ఏది టైటిల్ కాబోతోంది మీరు దయచేసి మీరందరూ కూడా కామెంట్ చేయండి. సో అలాగే ఈ రెండు కాకుండా ఇంకేదైనా బెటర్ టైటిల్స్ మీకు అనిపిస్తే కూడా వాటిని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదేమైనా చిరంజీవి గారి నుంచి వస్తున్న మరో బ్లాక్ బస్టర్ సినిమా కాబోతోంది. దీంట్లో అన్నీ ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కోసం సినిమాకి వెళ్ళే జనం చాలామంది ఉంటారు. ఆయన అన్నింటిలోనూ టాపే తోపే. కాకపోతే కామెడీ కూడా అంతలా చేయగలిగిన స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే ఒక చిరంజీవి గారు మాత్రమే అని మనం మళ్ళీ చెప్పుకోవచ్చు. దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. చిరంజీవి గారి సినిమా పేరు ఏ ఉండబోతోంది?